నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు ఫోన్ తీసుకుంటావు? నా కొడుకు ఏమో నిన్ను గెలికాడా? నీ కాడొచ్చి మ్యూజిక్ పెట్టాడా? నీ మాటలు ఏమన్నా విన్నాడా? నీకేమన్నా వినిపించాడా? లేదా ఎవరినన్నా పట్టుకొని లాగాడా? లేదా ఎవరికన్నా ఏమన్నా బ్యాడ్ కామెంట్ ఏమన్నా పెట్టాడా? లేదు కదా. మళ్ళీ ఎలా తీసుకుంటావు? నీకు ఏం రైట్స్ ఉన్నాయి? అని చెప్పి నువ్వు తీసుకుంటావు? సరే, తీసుకున్నాడు ఇవ్వాలని తెలుదా? అంటే వాళ్ళు వచ్చి అడిగితే నువ్వు ఇవ్వాలా? వాళ్ళు అడగకుండానే ఫోన్ తీసుకున్నావా? మళ్ళీ వాళ్ళు అడగకుండానే ఇవ్వాలని తెలియదా? ఫ్యామిలీలో ఎన్ని రిస్కులు ఉంటాయి. నీలాగా పని బాట లేకుండా సుల్లు కబురు ఒకటి చెప్పుకుంటా నేను పెద్ద అని చెప్పుకొని తిరగడం లేదు. ఏమే, నా కొడుకు నా ఫ్యామిలీ మొత్తం భుజాన వేసుకొని నడుపుతున్నాడు. నువ్వు ఎవరు ఫ్యామిలీ గురించి ఏం తెలుసని నీకు ఏముండే రైట్స్ ఉన్నాయని నువ్వు తీసుకున్నావు. ఫోన్ తీసుకునే ముందు ఆలోచించాలి. నువ్వు ఆలోచించాలి. సరేనా? ఎవరిది తీసుకుంటున్నాం, ఏ విధంగా తీసుకుంటున్నాం? పొద్దున్న తీసుకున్నావు నువ్వు. ఏమన్నా బ్యాడ్ కామెంట్లు వచ్చినాయా? ఎవరైనా ఫోన్ చేశారా? లేదు. ప్రూఫ్స్ ఉందా? లేదు. నువ్వు ఎలా తీసుకుంటావు? తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలియదా? ఎందుకు తీసుకున్నావు? పోనీ తీసుకున్నాక ఇవ్వాలని తెలుసు కదా. ఈ దగ్గరికి పోయి ఫోన్లు లాక్కునేంత మైండ్ సెట్ ఉన్నప్పుడు దగ్గరికి పోయి ఫోన్లు ఇచ్చే మైండ్ సెట్ కూడా ఉండాలా అని నేను అంటాను. ఎలా తీసుకుంటావు? ఏ అధికారంతో తీసుకుంటావు? ఎవరు చెప్పారు తీసుకోమని చెప్పి? అంటే ఫోనే తీసుకున్నావా? లేకుంటే ఫోన్లో ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే నొక్కేద్దామని చెప్పి తీసుకున్నావా? లేకుంటే ఫోనే తీసుకున్నావా? ఆ ఫోన్ మీద ఆశపడి మనిషిని ఏమన్నా చేద్దామని ఏమన్నా తీసుకున్నావా? ఎందుకు తీసుకున్నావు? సరే, ఫోన్ తీసుకున్నావు, మనిషి అవసరాలేదు. ఎక్కడైతే ఫోన్లు పెడతారో, ఎక్కడైతే దానికంటూ ఒక కొంప, ఒక ఆఫీస్ అనేది ఉంటుందో ఆ ఆఫీసులో పెట్టి బీగాలేసి రావాలా, తిరిగి మళ్ళా అప్పచెప్పాలా. సరేనా? నువ్వు ఇంటికి ఎత్తెత్తుకొని పోతావు. ఏ కారణంగా ఎత్తకపోతావు? ఏ ధైర్యంతో ఎలా ఎత్తకపోతావు? అదే నీ ఇంట్లోకి వచ్చి నీకు తెలియకుండా నీదేదన్నా ఒక వస్తువు చేస్తే ఒప్పుకుంటావా నువ్వు? ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. అలాగే నా కొడుకు ఫోను నువ్వేమన్నా కొన్నావా? నువ్వేమన్నా నెట్టేపిస్తున్నావా? నువ్వేమన్నా చూస్తున్నావా? లేదు కదా. నా కొడుకు ఫోన్ ఎలా తీసుకుంటావు? సరే, అందరు ఫోన్ తీసుకున్నట్టే తీసుకున్నాను. అందరికి ఇచ్చినట్టే నా కొడుకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వు? దేనికి ఇవ్వు? ఏం కారణంగా ఇవ్వు? చెప్తున్నా. ఏమే, నువ్వు ప్రిన్సిపాల్ అయితే నాకేమి, హెడ్ మాస్టర్ అయితే నాకేమి, కాలేజీకి పెద్ద ముదిరే తోపు అయితే నాకేమే. నువ్వు పిల్లలకు తోపు ఉండొచ్చు, నాకు కాదు. తోలు తీస్తా ఒక్కొక్కరికి. ఇంటికి కానీ వచ్చాను అనుకో, ఎక్కడ నిలబడుకునేవి అక్కడనే కెమెరాది వీడియో తీసుకొని వచ్చి కడిగేస్తా. సరేనా? ముందు టచ్ చేసేటప్పుడు ఎవరు బిడ్డ ఏమి వాళ్ళు ఏ అవసరం గురించి వాడుతున్నారు, వాళ్ళు ఏ ప్రాబ్లం గురించి ఆ ఫోన్ వాడుతున్నారు, ఆ ఫోన్ వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత సబర పడతారు అనేది ఆలోచించి తీసుకోవాలా. సరేనా? నువ్వు పెద్ద తోపు, పెద్ద పుడింగ్ అంటే ఎవరికి పుడింగి? ఎవరికి తోపు? ఎవరికి పుడింగి? పిల్లలకు చదువులు చెప్పినంత వరకే నువ్వు పుడింగి. పిల్లలకు చదువు చెప్పే అంతవరకే నువ్వు తోపు. అంతేగాని ఫ్యామిలీ విషయాలలో తోపు కాదు. తొక్కి బట్టి నారదీస్తా. ఏమే అనుకుంటున్నావేమో నువ్వు? పిల్లలకు చదువు చెప్పినంత వరకే నువ్వు పుడింగి. నీ పుడింగి చట్టాలు ఏదన్నా ఉంటే నీ ఇంట్లో చూసుకో. అంతేగాని క్లాస్లో ఉండే పిల్లల్ని ఆ పిల్లలు ఈ పిల్లలు అంటే నా పిల్లోడికి ఒక్కడికే అట్ట చేస్తున్నావా? ప్రతి ఒక్క పిల్లకి అలాగే చేస్తున్నావా? పిల్లలకి అంటే మగ పిల్లలకి ఇలాగ చేస్తున్నావు అంటే ఆడపిల్లల్ని ఇంకెంత హింస పెడుతుంటావు నువ్వు చాలా డేంజర్ మనిషివి. కానీ ఈ పొద్దు నాకు బయటపడింది. ఏమే, నీకు 20 నిమిషాలు టైం ఇస్తాను. 20 నిమిషాల్లోగా నా కొడుకు పోనీ లేదనుకో, నిన్ను ఎలా చెయ్యాలా అనేది కల్లో కూడా ఊహించలేవు. అది కనుక్కో ముందుగానే. నువ్వు ముదురుపోయితే నీ కాలేజీకి ముదురుండొచ్చు, నీ ప్రిన్సిపాల్కి ముదురొచ్చి ఉండొచ్చు, ఆ ఏరియాకు ముదురుండొచ్చు, అడెక్క నువ్వు చదువు చెప్పి ఆ చదువు మాస్టర్లకు ముదురుండొచ్చు, నాకు కాదు. ఓకే? నాకు కాదు. సరేనా? నాకు నువ్వు ముదురువే. నువ్వేం రైట్స్ ఉన్నాయని నీకు ఏ చట్టంలో అది ఏ చట్టం తీస్తావు? ఏ చట్టంలో నీకు చెప్పారు ఈ విధంగా? లాలో చెప్పారా? పీలో చెప్పారా? లేకుంటే లాయని ఎంపైల్లో చెప్పారా? దేంట్లో చెప్పారు? ఏ చట్టంలో చెప్పారు? తీసుకురా. చట్టంలో చెప్పారా నీకు? ఏమని చెప్పినారు? పిల్లల ఫోన్లన్నీ ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టుకుందాము, ఎవరు ఫోన్ వచ్చినా కానీ ఫోన్ చేసి ఇద్దాము, లేకుంటే దాంట్లో ఉండే డబ్బులు నొక్కేద్దాము అని ఏమన్నా నీకు చట్టంలో చెప్పించారా? తోలట్నే ఒలుస్తా చెప్తున్నా. నీకు 20 నిమిషాలు తిరిగి మళ్ళా ఫోన్ వచ్చేలోగా నా బిడ్డ మాట్లాడాలి. నా బిడ్డ మాట్లాడలేదనుకో,
నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. ఓకే, తినేదానికి మాకు తిండి లేకపోవచ్చు, కానీ కొట్లాడేదానికి గుండె ధైర్యం అయితే చాలా ఉంది. భద్రం, జాగ్రత్త. మాట్టసంగా నా కొడుకు ఫోన్ ఇచ్చినావా సరిపోయింది, లేకుంటే నేను నిమిషాల ప్రకారంగా నువ్వు రేపు పొద్దునకంతా నేను తిరుపతికి వచ్చి నిలబడ్డాను అనుకో, నీ ప్రిన్సిపాల్ సీటు పెరికి సిత్తు చేసి జుబాలలో పడదింకా నేను తీసుకో. వీడియోని మొత్తం తీసుకొస్తా నేను, మర్యాదగా ఎత్తుకొని పోయి. లేదనుకో హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఏదన్నైనా దానికి నువ్వే కారణం, నా బిడ్డకి ఏదన్నైనా దానికి నువ్వే కారణం, ఫోన్లో ఉండే బ్యాలెన్స్ ఏమన్నైనా దానికి నువ్వే కారణం, నా ఇంటికాడ ఏదన్నా సమస్య అయినా దానికి అంతటికీ నువ్వే కారణం. దానికి నువ్వే జవాబు భరించాలి. ఇది మటుకు పక్కా, అస్సలు ఒప్పుకోను. చూడు.